హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిందూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తయారు చేసే పులిహోర ప్రసాదం ఎలా తయారు చేస్తారో వివరంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా రైస్ని 1 గ్లాస్ తీసుకున్నానండి. 2 glasses వాటర్ పోసి కుక్కర్లో ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ముందుగా దీనికోసం ఒక ప్యాన్లో 1/2 teaspoon మిరియాలు, 2 spoons పచ్చిశనగపప్పు వేసుకోవాలి. దాంతోపాటు 2 spoons మినపగుళ్ళు, ఆ తర్వాత 1/2 teaspoon జీలకర్ర వేసాను. దాని తర్వాత 1/2 teaspoon ఆవాలు, 2 spoons ధనియాలు, ఇంకా 1/2 teaspoon మెంతులు. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టేసేయాలండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, పొడి పొడిగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకొని పులుసు పిండి రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత స్టెప్ పోపు కోసం పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ అన్నీ వేసి పోపు పెట్టేశానండి. దీన్ని కూడా ఓ సైడ్కి పెట్టేసేసేయండి. ఇవన్నీ ముందుగా పిండి తయారు చేసుకోవాలి, రైస్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పోపు కూడా తయారు చేసుకోవాలి. వీటన్నిటిని మనం ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు, ఇంకా దాంట్లో పచ్చిమిరపకాయలు చీరి ఒక 4 వేసుకున్నానండి. దాంతోపాటు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని వేసుకున్నాను. ఆ తర్వాత పోపు రెడీగా పెట్టుకున్నాను కదా, ఆ పోపు అంతా వేసేసాను. దీంట్లో ఇంకొంచెం ఇంగు వేస్తే ఇంకా సువాసనకి చాలా బాగుంటుంది. ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు దగ్గరగా ఉడకపెట్టుకోవాలి. దీన్ని మనం ముందుగా రెడీగా పెట్టుకున్న రైస్లో కలిపేయడమేనండి. అంతేనండి, ఎంతో సువాసనను వెదజల్లే పులిహోర ప్రసాదం, టెంపుల్ స్టైల్ పులిహోర ప్రసాదం రెడీ అండి. చూసారా? థ్యాంక్ యూ.